ఉన్నట్టుండి మంచి మంచి బట్టలు వేసుకొని గుంపుగా బోలెడు పట్నపు పిట్టలు వచ్చి వాలాయి. స్వయంగా మహామోర్ ఖాన్ ఇప్ప చెట్టు వెనుక నుంచి ఎగిరి వచ్చాడు. వెలిగిపోతూ మెరిసిపోతూ నీలంగా ఆకుపచ్చగా తోకని చెక్కని విసినికర్ణలా పురివిప్పి దర్జాగా వాళ్ళ మధ్యకి నడుచుకుంటూ, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడో అతను నిజంగానే మోర్ ఖాన్. సరే మొదలు పెడదాం అంటూ మొదలు పెట్టాడు ఖాన్. పిట్టల సినిమాకి కొత్త మొక్కల్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాను, మీకు తెలుసుగా. పిట్టల్లో మళ్ళీ అలజడి మొదలైంది. అవి అటు ఇటు నడుస్తూ వాళ్ళ విద్యలు చూపించడం మొదలు పెట్టాయి. మోర్ ఖాన్ చప్పట్లు కొట్టాడు నిశ్శబ్దంగా ఉండమని. సరే మొదలు పెడదాం. వడ్రంగి పిట్ట అటు ఇటు డాన్స్ చేస్తూ ముందుకొచ్చింది. బ్రహ్మాండంగా ఉందది. కాకి కత్తిరించిన కొత్త స్టైల్తో తల మీద ఎర్ర ఈకలతో వాటిని ఒక్కసారి విదిలించింది. ముక్కు పంజాలు పటపటమనిపిస్తూ డాన్స్ చేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. తీతువు పిట్ట మనస్సు కరిగేటట్టు నటించింది. తన పిల్లల రక్షణ కోసం అది ఎప్పుడూ చేసే విరిగిన రెక్కల నాటకమే అది. మోర్ ఖాన్ కది చాలా నచ్చి భలే గరుడ పక్షి చెట్టు మీద నుంచి రైమని ఎగురుతూ కిందకి దిగింది. మోర్ ఖాన్ కి సలాం చేసి తన సరికొత్త కిరీటాన్ని విదిలిస్తూ అంది, మీరు వెతుకుతుంది నా కోసమే మోర్ ఖాన్ సార్. మోర్ ఖాన్ చిరునవ్వు నవ్వుతూ అవునా అన్నాడు. కోవిల పాట పాడింది. మొదట ఒక విచారమైన పాట, తరువాత ఒక మధురమైన గీతం. దాసరి పిట్ట నాజూగ్గా దిగివచ్చి పాట కనువుగా డాన్స్ చేసింది. పొడుగాటి ఈకలతో ఉంగరాలు వంపులు చేసి చూపించింది. పిట్టలన్నీ ఒక్కొక్కటిగా వచ్చి వాటి విద్యల్ని చూపెట్టాయి. కొన్ని పెద్ద ఆశలు పెట్టుకొని, కొన్ని ఊరికే సరదాకి. ఆఖరి కార్యక్రమం ముగిసేటప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. మోర్ ఖాన్ చుట్టూ చూశాడు. మీరందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా పాత్రలకి నటులు దొరికిపోయారు. కానీ నా హీరో అతను మాత్రం నాకు కనిపించడం లేదు. ఏం చేయడం? నాకు కావాల్సింది సరైన లుక్, మంచి బలవంతుడు, బలమైన పెద్ద రెక్కలతో ఎవరైనా. హఠాత్తుగా పెద్ద అలజడి విని అందరూ అటు చూశారు. అన్ని ఒకేసారిగా 7 సిస్టర్స్ ఏదో బడబడలాడాయి. ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. అవి ఎవరినో ముందుకి తోయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది మరెవరో కాదు, ఇంకా బోడితలని పూర్తిగా మూసుకుంటూ మన రాబందే. అందరూ తన వైపే చూస్తుంటే దానికి ఎంత అవమానంగా అనిపించిందంటే రెక్కలు గట్టిగా టపటపమనిపిస్తూ ఎగిరి వెళ్లిపోయింది. మోర్ ఖాన్ ఎగిరి గెంతేశాడు. భలే భలే, అతనే కావాలి, ఆ గుండు, ఆ బలవంతుని లుక్. గాలిలో తేలుతున్న ఆ పెద్ద పక్షిని చూస్తూ ఒక పట్నపు పిట్ట దగ్గర నుంచి మెగాఫోన్ లాక్కున్నాడు. దిగిరా అని కేక వేశాడు రాబందుని పిలుస్తూ. నువ్వేనా హీరోవి? పిట్టలన్నీ అటు చూశాయి. రాబందు ఠక్కున ఆగింది. పెద్ద రెక్కల ఊపుతో రేస్ కార్ లాగా అతి వేగంగా కిందకి దిగింది. మోర్ ఖాన్ మహా సంతోషపడిపోయాడు. ఏమా వేగం, ఏమా బలం, ఏమా కంట్రోల్. ఎర్రతల రాబందు, చక్కటి పేరు కూడా. నువ్వు ఇటొచ్చి ఇక్కడ కొంచెం సంతకం పెట్టావంటే అని పట్నపు పిట్టల దగ్గర నుంచి కొన్ని కాగితాలు లాక్కొని రాబందుకివ్వబోతుంటే పెద్ద కేక వినిపించింది. అది మరెవరో కాదు, మన గరుడ పక్షి. మోర్ ఖాన్ దాని వైపు తిరిగి చూశాడు. బాగానే ఉందే అన్నాడు ఆలోచిస్తూ. గొప్ప హీరో మాత్రమే కాకుండా గొప్ప విలన్ కూడా దొరికినట్టే. నేనా విలనా అని బొబ్బరించింది గద్ద కోపంగా. నేను గరుడు పక్షిని, గరుడు పక్షి రాజుని. సరే నీకీ పాత్ర వద్దంటే అంటూ మొదలు పెట్టాడు మోర్ ఖాన్. కాదు నాకిష్టమే అంది తడబడుతూ గద్ద. పిట్టలన్నీ వింతగా ఈ తమాషా చూస్తూ ఉండిపోయాయి. అంతా అచ్చు సినిమాలా ఉందేం. మోర్ ఖాన్ తాను ఎంచిన పిట్టల పేర్లు చదివి వినిపించాడు. కోయిల ప్లేబ్యాక్ సింగరు, దాసరి పిట్ట గారడివాడు, కింగ్ ఖాన్ కి నచ్చిన రిబ్బన్ డాన్స్ చేస్తుందది, పిగిలి పిట్ట కామెడీ చేస్తుంది, వడ్రంగి పిట్ట డ్రమ్మర్, కొక్కిరాయి ఎర్రకొంగ ఒక్కొక్క సీన్ లో కనిపిస్తాయి వాటి అందం చూపిస్తూ, తీతువు పిట్ట తల్లి వేషం వేస్తుంది. మరి కాకి సంగతేమిటి? దానికి కూడా పని దొరికింది. దాని తెలివితేటల్ని చూసి, ముఖ్యంగా రాబందుని అది తయారు చేసిన విధం చూసి మోర్ ఖాన్ మేకప్, డ్రెస్సుల భారం దానికి అప్పగించాడు. దానికి సహాయం చేస్తాయి గిజిగాడు మరియు విక్కు పిట్ట. పిట్ట సినీలోకం పత్రిక వార్తల ప్రకారం మోర్ ఖాన్ పిక్చర్ మెగా హిట్. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.